హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట ఇది. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము తమ్నెల్ చూసి వచ్చారు కదా. సో వీడియో అయితే ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో వన్ మోర్ షార్ట్ ట్రిప్ విత్ ఫ్యామిలీ. సో సండే అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మ్యాక్సిమం అందరికీ తెలిసిన ప్లేస్. సో ఒక్కసారి వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి అండ్ వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. సో అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నాయన్పల్లి మైసమ్మ. అండ్ ఇది వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్లో అయితే ఉంటుంది. వెళ్ళని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చేసి కొంచెం లేట్ అయి బయలుదేరినాం అనమాట. మ్యాక్సిమం అందరు అయితే మార్నింగే వచ్చేస్తారు అక్కడికి. ఫుల్ రష్ ఉంటుంది ఎవ్రీ సండే. ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉంటారు. సో చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అండ్ ఈ టెంపుల్ దగ్గర వచ్చేసి వెహికల్స్కి పూజ కూడా చేపిస్తారు. సో చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఫేమస్ టెంపుల్. సో లాస్ట్ వీడియో ఒక్కసారి పెట్టినా కదా నేను కూడా, మా కార్ పూజ కూడా ఇక్కడ చేయించినాం అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. చేయించుకోవాలనుకున్న వాళ్ళైతే చేయించుకోండి. అండ్ మేము వచ్చేసి లేట్ అయ్యి వచ్చేసినాం కదా. సో ప్లేస్ దొరకడానికి అయితే చాలా ఇబ్బంది అయ్యింది. సో వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళండి. సో ఇంకా ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినాం. అండ్ ఇంకా ఇక్కడ లీవ్స్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము నైవేద్యం పెట్టడానికి. సో ఇక్కడ చూడండి. అండ్ మనం ఇట్లా తీసుకొని ఇందులో అయితే నైవేద్యం పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అవి వచ్చేసి 50 రూపీస్ అంట. సో మేము మ్యాక్సిమం అయితే ఈ టెంపుల్కి చాలా టైమ్స్ వెళ్ళినాము. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే వెళ్ళండి. అండ్ ఇది వచ్చేసి సండే రోజే వెళ్ళాలన్నమాట. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇంకా ఫైనల్గా లీవ్స్ అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత కోవా బన్ తీసుకున్నాము. మీలో ఎంతమందికి కోవా బన్ ఇష్టం కింద కామెంట్ చేయండి. సో ఇంకా తీసుకున్న తర్వాత నైవేద్యం తీసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి జాతర లాగా అయితే ఉంటుంది ఎవ్రీ సండే. అంతా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ మనకి అన్నీ ఉంటాయి అన్నమాట అక్కడ. సో జనాలు అయితే ఫుల్ వస్తూ ఉంటారు. ప్రతి సండే అయితే కంపల్సరీగా అయితే వస్తూ ఉంటారు జనాలు. సో మంచిగా అనిపిస్తుంది. సో ఫ్యామిలీ ఎంట వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఫ్రెండ్స్ ఎంట వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళండి. అండ్ ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే సండే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే, చాలా ఉండే రష్. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంత రష్ అయితే లేకుండే. సో ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. సో ఇంకా ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఇంకా మనం తీసుకొచ్చిన నైవేద్యం అయితే ఇక్కడ పెడుతున్నారు అనమాట. మనం రౌండ్స్ అయితే తిరగాలి. తిరిగిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి లోపలికి అయితే వచ్చినాం. టెంపుల్ అయితే ఇప్పుడు చాలా అంటే చాలా పెద్దగా కన్స్ట్రక్షన్ చేసిరు. బాగుంది. సో ఇదంతా వచ్చేసి లోపల చూడండి. ఫుల్ జనాలు ఉన్నారు కాబట్టి అసలు వీడియో సరిగ్గా షూట్ చేయడానికి అయితే రాలేదు. అండ్ ఇంకా ఇక్కడ చూడండి మా పాప అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అయితే. బయటికి వెళ్తే అసలు మా పాప అయితే ఎక్కువ సతాయించదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఇక్కడ మా పాప దగ్గర మనీ అయితే వేయిస్తున్నాము. ఒక్కొక్కసారి అయితే అస్సలు వేయదు. ఇంక ఈరోజు అయితే ఫాస్ట్గా వేసేసింది. అండ్ ఇంకా ఫైనల్గా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసినాం వంటలు చేయడానికి. అండ్ ఇంకా వంటలు అయితే చేస్తున్నాము. అండ్ చికెన్ ఫ్రై వచ్చేసి చేస్తున్నాను అనమాట ఇక్కడ. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ మనం ఇట్లా బయటికి వెళ్ళి వంటలు చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా వస్తాయి. సో టెంపుల్స్ దగ్గర అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. అండ్ మేము వచ్చేసి బగారా రైస్, చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ
3 అయితే చేసుకున్నాము. అండ్ చపాతీస్ వచ్చేసి ఇంటి దగ్గర నుండి చేసుకొని వెళ్ళినాం అనమాట. సో ఫుడ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగైంది. మనం టెంపుల్స్ దగ్గర చేసినప్పుడు అసలు నార్మల్‌గా సింపుల్‌గా ఎట్లా చేసినా టేస్ట్ అయితే సూపర్బ్‌గా వస్తాయి గదా! సో అండ్ ఇంకా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసే టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటాయి. సో ఫైనల్‌గా వంటలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంచిగా అయితే తినేసి ఇంకా జాతరలో లైట్‌గా అట్లా తిరిగేసి ఇంకా నార్మల్‌గా బ్యాంగిల్స్ అవి అయితే తెచ్చుకున్నాము. సో మీలో ఎంతమంది ఈ ప్లేస్‌కి వెళ్ళిర్రో లేదో కింద కామెంట్ చేయండి. సో ఫైనల్‌గా మేమైతే వెళ్ళినాం అండ్ మంచిగా వంట చేసుకొని తినేసి దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మంచిగా అనిపించింది. సో మీరు వెళ్ళకుంటే ఒక్కసారి అయితే వెళ్ళండి. సో ఫైనల్‌గా వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.